హే ఎవ్రీవాన్, లెట్స్ టాక్ అబౌట్ నిఖిల్ అండ్ కావ్య. సో మనకి తెలిసిందే కదా, నిఖిల్ అండ్ కావ్య 6 years లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక సీరియల్లో వర్క్ చేయడం అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక డాన్సింగ్ రియాలిటీ షో అనేది కూడా చేయడం జరిగింది యాజ్ అ కపుల్. అండ్ వాళ్ళని చాలా ఇంటర్వ్యూస్లో కూడా మనము చూసాము. వాళ్ళిద్దరు లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా మనం చూసాం కదా. సో ఆఫ్టర్ నిఖిల్ ఎంట్రీ అవ్వడం బిగ్ బాస్లో, అప్పటి నుంచి అందరికీ అర్థమైంది దట్ నిఖిల్ అండ్ కావ్యది బ్రేకప్ అయిపోయింది, వాళ్ళిద్దరూ ఇంకా టుగెదర్గా లేరు అని. సో వాళ్ళందరూ అజంప్షన్స్ చేసుకున్నారు దట్ నిఖిల్ అండ్ కావ్య ఎప్పుడూ కలిసి రారు, ఎందుకంటే కావ్య సైడ్ నుంచి నిఖిల్కి చాలా హేట్రెడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అందరూ అనుకున్నారు దట్ నౌ షీఈ్ నాట్ గోయింగ్ టు బీ విత్ హిమ్ ఎనీమోర్ అని. బట్ రీసెంట్గా ఒక ప్రోమో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ అది మా టీవీలో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. చిన్ని అనే సీరియల్లో కావ్య ఆల్రెడీ వర్క్ చేస్తుంది. బట్ రీసెంట్గా 5 hours బ్యాక్ ఒక ప్రోమో అనేది రిలీజ్ అవ్వడం జరిగింది మా టీవీలో, నిఖిల్ ఎంట్రీ అండ్ కావ్యది ఎంట్రీ అనమాట. సో దట్ మీన్స్ దే ఆర్ టుగెదర్ ఇన్ ద సీరియల్. యాజ్ యూ కెన్ సీ ద పిక్చర్స్ ఆఫ్ దెమ్, దిస్ ఈజ్ అ ప్రోమో సీరియల్ కట్. సో మనకి అర్థమవుతుంది దట్ వాళ్ళిద్దరూ రియల్ లైఫ్లో ప్యాచప్ చేసుకున్నారో లేదో తెలియదు. బట్ వాళ్ళు ఇద్దరు ఒక షోలో అయితే చేస్తున్నారు. సో ఎవరైతే కనీ ఫ్యాన్స్ అంటే నిఖిల్ అండ్ కావ్య ఫ్యాన్స్ ఉన్నారో టుగెదర్గా, వాళ్ళకి కొంచెం గుడ్ న్యూస్ అనమాట. అంటే ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారనుకో, వాళ్ళది మిస్అండర్స్టాండింగ్ కూడా దూరం అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇఫ్ నాట్, వాళ్ళు ఎందుకు సైన్ చేశారంటే వాళ్ళకి మేబీ ఆడియన్స్లో హైప్ ఉంది కాబట్టి, వాళ్ళిద్దరూ టుగెదర్గా వస్తే ఎక్కువ సీరియల్కి హైప్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళిద్దరికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి పిలిచినట్టున్నారు. సో అందుకనే వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా చేస్తున్నట్టున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ దెమ్, దిస్ ఈస్ అబౌట్ కార్నీ ఫ్యాన్స్ అనమాట. సో వాట్ యూ గైస్ థింక్? మీకు ఎలా నచ్చింది ఈ వీడియో వాళ్ళు కలిసి ఉండడం? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.